ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. సృష్టిలో అద్భుతమైనది స్త్రీ. రచన డివి శ్రీదేవి. 3వ చాప్టర్ రజస్వల మహోత్సవం యొక్క పరమార్థం. మానవులు తమ 100 జీవితంలో తప్పక అనుసరించవలసినవి 4 దశలు. అవి బాల్యం, కౌమారం, యవ్వనం, వార్ధక్యం. అయితే శిశుత్వం పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాల వరకు బాల్యం, 14 సంవత్సరాల వరకు కౌమారం, 14 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల వరకు యవ్వనం, 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు, ఆ తర్వాత వృద్ధాప్యం క్రమంగా సంప్రాప్తించే దశలు. ఎందుకంటే మానవ జీవితంలో పుట్టినప్పటి నుంచి 7 సంవత్సరాలకు ఒకసారి శరీరంలో దైవికంగాను మానసికంగాను పరివర్తన జరుగుతూ ఉంటుంది. ఇది ప్రకృతి నియమం. అయితే స్త్రీ జీవితంలో బాల్య దశ నుండి కౌమార దశలో అడుగుపెట్టే సమయంలో దేహానికి ప్రకృతి పరంగా సృష్టికి ప్రతిసృష్టి చేయడం కోసం నూతన సృష్టి కార్యక్రమానికి నూతన అవయవాలు, ఉదాహరణ గర్భాశయం, పాలిండ్లు మొదలైనవి ఏర్పడతాయి. వాటికి ఎంతో శక్తి సామర్థ్యాలు అవసరం. కనుకనే స్త్రీ జీవితంలో ప్రాప్తించే దశలలో బాల్యం నుంచి కౌమారంలోకి ప్రవేశించే ఈ దశ రజస్వల అవడం అనేది అత్యంత ప్రధాన అంశం. అందుకే మహాత్ములు ఒక బాలిక రజస్వల అయినప్పుడు ఆధ్యాత్మిక పరమైన రజస్వల మహోత్సవం అనే సంస్కారాన్ని అందించారు. అయితే మహాపురుషులు ఏర్పరిచిన సంస్కారాలకు విశేషమైన గూఢార్థం ఉంది. వాటిని తెలుసుకొని గ్రహించి ఆచరణలో పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొంది తీరుతాం. కనుక ముందుగా రజస్వల అవ్వడం అంటే ఏమిటి, రజస్వల మహోత్సవం అంటే ఏమిటి, అది ఎలా చేయాలో, ఎందుకు చేయాలో తెలుసుకోవాలి. ఒక బాలిక బాల్యదశ నుండి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో, అంటే 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు వారి శరీరంలో ప్రకృతిపరమైన సహజ సిద్ధంగా సృష్టి కార్యక్రమంలో భాగంగా నూతన సృష్టికై గర్భాశయం ఏర్పడితే గర్భాశయం ద్వారా దివ్యశక్తిని, అంటే డివైన్ పవర్ని రిసీవ్ చేసుకునే శక్తి ఆడపిల్లకు వచ్చిందని తెలియజేస్తూ నూతన సృష్టికై అండం విడుదల జరిగి అది రక్తస్రావంగా బయటికి వస్తుంది. దీనినే మెచ్యూర్ లేక రజస్వల లేక పెద్ద మనిషి అయింది అని పేర్కొంటారు. ఆ సమయంలో శారీరకంగానే కాకుండా మానసికంగా ఆడపిల్లల యొక్క ఆలోచనలు వృద్ధి చెందడం మనం గమనించవచ్చు. పిల్లలు పుట్టగానే వారి ప్రతి జీవకణము బలపడుతూ మొదటి శరీరం శక్తిని సమీకరించుకుంటుంది. దేహం పరిపక్వ స్థితికి పూర్తిగా ఎదగడానికి మరికొంత సమయం పడుతుంది. శరీరంలో శక్తి స్థాయి నెమ్మదిగా పెరుగుతూ 14 సంవత్సరాల నుంచి మూసిపెట్టబడి ఉన్న ఓ ద్వారాన్ని బలంగా నెట్టి తెరిపిస్తుంది. ఒక్కసారి కట్టలు తెంచుకొని కామం విజృంభిస్తుంది. దీనినే పెద్ద మనిషి రజస్వల అవడం అంటారు. అంటే రజోగణం జ్వలింపబడి స్వరూపం లయం అవుతుంది. అంటే స్వరూపం లయం అవ్వడం అంటే స్వస్వరూపాన్ని, తమ నిజతత్వాన్ని, ఆత్మతత్వాన్ని మరిచిపోవడం. దానితో ఒక్కసారి శారీరకంగా కట్టలు తెంచుకొని కామం విజృంభించిన తర్వాత దాన్ని ఆత్మవైపు మళ్లించడం చాలా కష్టము. దాని సహజ స్వభావంగానే మానవ జీవశక్తి వెల్లువలా కొత్తగా ఏర్పడ్డ మార్గం ద్వారానే పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. గంగానది ఒక పథాన్ని ఏర్పరచుకుని పరవళ్ళు త్రొక్కడం ప్రారంభించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ తన ప్రయాణ మార్గాన్ని మార్చుకోదు. కానీ ప్రవాహ తీరు మాత్రం మారదు. అదేవిధంగా మానవులలోని కామశక్తి కూడా, జీవశక్తి కూడా యుక్త వయసులో కొత్తగా ఏర్పడ్డ మార్గంలోనే ప్రవహిస్తూ ఉంటుంది. గృహస్థాశ్రమంలోకి ప్రవేశించకముందే, అంటే బాల్యం నుండే యుక్త వయసులోనే కామ పిపాస జాడ్యం నుండి స్వస్థత కలిగించాలంటే కామద్వారం తెరుచుకోక మునిపే ధ్యానం ద్వారా మరో కొత్త ద్వారాన్ని, ఉపనయనం అంటే జ్ఞాననేత్రం, బ్రహ్మచర్యం అనే ద్వారాన్ని సృష్టించడం అత్యంత ఆవశ్యకం. సెక్స్ గురించి చెడుగా చెబితే ఎదిగి ఎదగని వయస్సు వారికి కుతూహలం ఎక్కువవుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన పద్ధతి. అందుకే బాల్యం నుంచే పిల్లలందరికీ ధ్యానాన్ని తప్పకుండా నేర్పించాలి. ధ్యానం ఎలా చేయాలో బోధించాలి. పెద్ద వయసులో ధ్యాన స్థితిని పొందటం చాలా కష్టం. కాలం కాని కాలంలో విత్తనం నాటితే ఎలా నిష్ప్రయోజనమో, బాగా పెద్ద వయసులో ప్రారంభించే ధ్యానం కూడా అంతే.
ధ్యానాంకురాన్ని చిన్నపిల్లల్లోనే సులభంగా నాటవచ్చు. పెరిగి పెద్దయిన వ్యక్తి తన జీవితపు చరమాంకంలోనే ధ్యానం పట్ల కొంత ఉత్సాహాన్ని చూపుతాడు. శరీర శక్తి అంతా ఉడిగిపోయిన తర్వాత బాగుపడే అవకాశం ఏమాత్రం ఉండని సమయంలో ధ్యానం గురించి, యోగం గురించి ఆలోచిస్తారు. జీవిత చరమాంకంలో